అది చెప్పినప్పుడు అది జీవించాలా లేదా? జీవించాలా లేదా? జీవించాలంటే మీరు మాత్రం వస్తే సరిపోదు, వారిని కూడా కొంచెం కష్టమే. కాబట్టి ప్రోత్సహించండి, తీసుకుని రావడానికి ప్రయత్నించండి. మీ ప్రయత్నం మీరు చేయండి, మిగిలిన దేవుడు చేస్తాడు. చేస్తారా లేదా? లేకపోతే మీరు తగినండి అనుకూల వండి పెట్టాము తెలిపడుకుని చెప్పొస్తారా? మీ ఇష్టం. ఎందుకంటే జీవిత నూతనీకరణ ధ్యానం అంటే ఈ యొక్క 3 రోజులు మనం వాక్యం ద్వారా అడుగు వేయబడుతున్నప్పుడు ఒక వాక్కు చాలు మనల్ని మార్చివేయడానికి. ఆ వాక్యం కోసం మనము ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో నూతనీకరణ జరగాలి అంటే అత్యంత ముఖ్యమైన ఒక విషయం విశ్వాసం. మన యొక్క జీవితాల్లో నూతనీకరణ జరగాలంటే ఏముండాలి? పూల వాళ్ళకి చాలా గొప్ప విశ్వాసం ఉందా? అందుకే సమయానికి వచ్చారు కదా. ఉందా లేదా? నోరు తెరిచి చెప్పండి. ఎందుకంటే దేవుడు మానవుడికి నోరు తెచ్చి తప్పు చేశాడు. దేవుడిని స్తుతించాల్సిన మానవుడే దేవుడిని మర్చిపోతే జంతువులు ఆ స్వరానికి ఎలుగెత్తి. అందుకనే కదా యోన ప్రవక్త గ్రంథంలో కాదు, నేను ఆ యోన ప్రవక్త గ్రంథంలో జంతువులు సైతము ఏం చేశారు? ఉపవాసం చేశారు. మానవుడికి గౌరవించి దేవుడు తప్పు చేశారు. చూడండి, వాక్యాన్ని వినేటప్పుడు జీవంతో ఉంటే వాక్యం అర్థమవుతుంది, లేదు పడిపోతే ఎవరు చేయాలి. కాబట్టి వాక్కు జీవము కలిగినది. ఆ వాక్కును స్వీకరించడానికి మనం కూడా జీవము కలిగి ఉండాలి. జీవితాల్లో నూతనీకరణ జరగాలంటే విశ్వాసం చాలా అవసరం. ఇప్పుడు విశ్వాసం లేకుండా అనే జీవితంలో నూతనీకరణ జరగాలంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అప్పుడు మన జీవితాల్లో ఇలాంటి 3 ధ్యానాంశాలు ఉన్నాయి మనకి. మొట్టమొదటి ధ్యానాంశం విశ్వాసం గురించి. ఇప్పుడు మన విశ్వాసముతో నాటబడినట్లయితే మన జీవితాల్లో నూతనీకరణ జరగబోతుంది. ఇప్పుడు 2 రకాలైనటువంటి విశ్వాసం పిల్లల 2 రకాలైనటువంటి విశ్వాసం. మొట్టమొదటిది బుద్ధి ద్వారా. దేని ద్వారా? కొంచెం గట్టిగా. మనము ఈ లోకంలో విశ్వసించేది ఏమైనా బుద్ధి అనేది కొంతమంది బుద్ధితో మనకి జ్ఞానంతో విశ్వసించామన్నమాట. రెండవ విశ్వాసం హృదయపూర్వకమైన విశ్వాసం. ఏమిటి? హృదయపూర్వకమైన విశ్వాసం. అప్పుడు దేవుడు ఉన్నాడు అని మనము విశ్వసించడానికి కావలసినది ఏ రకమైన విశ్వాసం? హృదయపూర్వకమైన విశ్వాసం. హృదయపూర్వకమైన విశ్వాసం మనలో లేకుండా దేవుడిని అనుభవించాలంటే మనకు సాధ్యం కాదు. ఎందుకంటే బుద్ధి ద్వారా విశ్వసించే వారు అన్ని లెక్క పెడతారు. వారి ప్రత్యేకత ఏమిటి? అన్ని లెక్క పెడతారు. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? నీతో మాట్లాడాడా? బుద్ధితో విశ్వసించే వారి జీవితాల్లో అన్నిటికీ లెక్కలు ఉంటాయి. కానీ హృదయం ద్వారా విశ్వసించే వారి జీవితాల్లో ఇటువంటి లెక్కలు ఉంటాయి. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నా దేవుడు నాకున్నాడు. నా కష్టాలలో బాధలలో అన్ని వేళ నాకు చేరుడు వాడుగా ఉండే ఒక దేవుడు నాకు ఉన్నాడు అంటే అది విశ్వసించే వారి జీవితాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు బుద్ధి ద్వారా విశ్వసించే వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమిటి? వర్షం పడతలేదు దానికి సూచన ఏమిటి? మబ్బు పడితే వర్షం పడతలేదు మనం చెప్తూ ఉంటాం. ఇంకా మబ్బులు పడకుండా వర్షం పడితే చెప్తారా? ఒకవేళ చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళు హృదయపూర్వకంగా విశ్వసించేవాళ్ళు. మనం ఎవరు కూడా మబ్బులు చూస్తే కదా సంతోషం. ఇప్పుడు 2 రకాల విశ్వాసం. ఒకటి బుద్ధి ద్వారా. బుద్ధి ద్వారా మనము దేవుడిని అనుభవించాలంటే అసాధ్యం. రెండవది హృదయపూర్వకంగా మనము విశ్వసిస్తే ఆ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మనము అనుభవిస్తాం. అనుగ్రహాలకు పాత్రలవుతాం.
పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడేనని ఎవరు పిశాచములను విశ్వసించును, భయముతో గజగజలాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, దేవుడు ఎంతమంది? ఒక్కడే. దేవుడు ఒక్కడే అని ఎవరు బోధిస్తున్నారు? ఎవరు ఎలిగిరి పాడగలరా? పిశాచులు సహితము దేవుడు ఒక్కడే. పిశాచులు దేవుడు ఎవరైనా బోధిస్తున్నాయి. పిశాచులు దేవుడు ఎవరైనా బోధిస్తూ అవి భయపడుతున్నప్పుడు మనల్ని విశ్వసించే దేవుడిని మనం బోధిస్తున్నామా? లేదా? ఏ విధంగా బోధిస్తున్నాం? పిశాచులు చూడండి, 4 సువార్తలను మనం చూస్తే దెయ్యం పడిన వాళ్ళు, పిశాచులు పడిన వాళ్ళు నజరేయుడు యేసు నీతో అగ్నిపడి నన్ను విడిచిపెట్టు. ఎవరు బోధించింది? పిశాచులు సైతం దేవుడు ఒక్కడే బోధిస్తున్నప్పుడు పిశాచులు కూడా విశ్వాసం ఉంది కదా, మనకు కూడా విశ్వాసం ఉంది. పిశాచులకు మనకు తేడా ఏమిటి? మనం కూడా పిశాచులే కదా, అవునా? పిశాచులు భయపడుతూ బోధిస్తున్నప్పుడు క్రైస్తవులమైన మనం హృదయపూర్వకంగా దేవుని ఒక్కడే మనం బోధిస్తూ ఉన్నాం. అప్పుడు మన జీవితంలో మనం హృదయపూర్వకంగా బోధించాలి అంటే మనకు ధైర్యం ఉండాలి. మన హృదయాలు దేవుడిలో నాటుకొనబడాలి. అప్పుడే మనము హృదయపూర్వకంగా దేవుడిని బోధించడానికి మనం సాధ్యమవుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం నజరేతు నివాసి యేసు మాతో నీకు ఏమి పని? మమ్మల్ని నాశనం చేయవచ్చిందివా? నీవు దేవుని దేవుడు ఒకడే, దేవుడు పవిత్రుడని సైతాను పిశాచులు తెలియదు చూపుతున్నాయి. అప్పుడు మన యొక్క విశ్వాసం, పిశాచులు సైతం దేవుడు పవిత్రుడని బోధిస్తున్నప్పుడు మన యొక్క విశ్వాసం ఎంత నచ్చినది కాబట్టి మనకు జీవము గల వారము, దేవుడి యొక్క ప్రియమైన బిడ్డలను మనం ఎంత మాత్రము దేవుడు పవిత్రుడని మనము బోధిస్తున్నాము అని మనం ఆత్మపరిశీలన చేయాలి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. పిశాచులు దేవుడు ఒక్కడే పవిత్రుడని బోధించే వాక్యాలు చాలా ఉన్నాయి. అప్పుడు మనకి జీవితాల్లో పిల్లల మనం ఒకవేళ బుద్ధితో విశ్వసిస్తే మన యొక్క జీవితాలు పిశాచులకు సరి సమానమే. ఒకవేళ మనం బుద్ధితో విశ్వసిస్తే అనుగ్రహాలకు మనం పాత్రలు కావు. ఎందుకంటే మనకు జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనం వెంటనే దేవుడిని ద్వేషిస్తాం. దానికి ఒక గొప్ప ఉదాహరణ యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య నీవింకా దోషాలుగా ఉన్నావు కదా, ఇప్పుడు దేవుడిని శపించి మరణింపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు యొక్క జీవితం మనందరికీ సుపరిచితమే. యోబు నీతిమంతుడు, ధర్మాత్ముడు, పాపరహితుడు, దేవుడికి అత్యంత ప్రముఖుడైనటువంటి యోబు జీవితంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు యోబు తన జీవితంలో స్థిరముగానే ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. కానీ యోబు యొక్క భార్య బుద్ధితో విశ్వసించింది కనుక ఆమె చెబుతున్న ఒక మాట, నీవు దేవుడిని శపించి మరణించు. నేను జీవితంలో కష్టాలు బాధలు వచ్చినప్పుడు నిన్ను కష్టాల నుంచి బాధ నుంచి విడనాడడానికి దేవుడు నీకు ఒక కృపను దయచేస్తాడు అనే విశ్వాసం మనకు లేకపోతే
ఇంకా మన దేవుడు ఏ దేవుడు? సమస్యను మనకు దయచేసే దేవుడు. మనకి కష్టాలను మనకు సహాయం చేయలేదా? చేస్తాడా? చేసే దేవుడు మనకు ఉన్నాడంటే పిల్లరా, మనం దేవుడు శక్తించకుండా హృదయపూర్వకముగా ఆయనపై ఆధారపడాలి. యోబు నిశ్చయంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. కాబట్టి చివరి అధ్యాయాల్లో కోల్పోయిన దానికంటే 2 రెట్లు అధికముగా దేవుడు పొందుతున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో కూడా మనం కొన్నిసార్లు బుద్ధిపూర్వకంగా విశ్వసిస్తూ ఉంటాం. పంటలు పండకపోతే కుటుంబాల కష్టాలు, మనం భరించలేని ఆర్థిక స్తోమతలు, అప్పుల పాలైనప్పుడు ఒకవేళ దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉండవచ్చేమో. ఆ సమయంలో మనం దేవుడి వద్దకు వస్తున్నామా లేక దేవుడి నుండి దూరమైపోతున్నామని ఆత్మ పరిశీలన చేయాలి ప్రియులారా. అప్పుడే మనకి నిత్యమైన విశ్వాసం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం. ఎబ్రేయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వసించుట అయినా మనము నిరీక్షించు విషయములందు ఎలాగా నిస్సందేహముగా ఉండుట. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన యొక్క విశ్వాసం నిస్సందేహముగా ఉండాలి. నిస్సందేహం అంటే ఏమిటి? సందేహం లేకుండా ఉండాలి. నేను ప్రార్థన చేస్తే దేవుడు దయచేస్తాడు. అది మనకు విశ్వాసం. లేకపోతే మనం దీక్ష 40 రోజులు దీక్ష తీసుకొని ఏ కలిగినా దేవుడు ఇస్తాడని దీక్ష తీసుకుంటారా? అలాగే మీరు దీక్ష తీసుకునే కారణం ఏమిటి? దేవుడు కొంచెం కూడా కష్టాలు బాధలతో మన క్రీస్తు మనం అనుసరించడానికి, అంతే కదా? ఒక విశ్వాసం నిస్సందేహముగా ఉండాలి. దేవుని కూడా మనము సందేహించకూడదు. అప్పుడు మన యొక్క విశ్వాసం యొక్క రహస్యం ఏమిటి? మనం క్రైస్తవులు కదా, క్రైస్తవులు కదా. ఇప్పుడు మన యొక్క విశ్వాస రహస్యం ఏమిటి? విశ్వాస రహస్యం ఇది విశ్వాస రహస్యము విశ్వాస రహస్యం ఏమిటి? అదే కదా విశ్వాసం ఉన్న వాళ్ళకి విశ్వాస రహస్యం ఉండదు. విశ్వాసం లేని వాళ్ళకి మనందరికీ ఉంది, కానీ కొంచెం కూడా మాట్లాడాలి. ఇప్పుడు విశ్వాస రహస్యం ఏమిటి? క్రీస్తు మరణించాడు, మనల్ని పాపం నుండి కడిగి వేశాడు, మరలా మన కోసం పునరుత్థానమై క్రీస్తు యొక్క 2వ రాకడ కాలఘట్టాన్ని మనము సిద్ధపడుతున్నాం. ఇప్పుడు మన విశ్వాసం మొట్టమొదటిగా నిస్సందేహముగా ఉండాలి. అప్పుడు మనకి విశ్వాసము 3 విధాలుగా వసగబడింది. క్రైస్తవులకు విశ్వాసం 3 విధాలుగా వసగబడింది. మొట్టమొదటిది ఏమిటి? మీ చేతుల్లో ఏముంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో విశ్వాసం వసగడానికి 3 మార్గదర్శకాలు. మొట్టమొదటిది బైబిల్, రెండవది సాంప్రదాయం. మనకు పవిత్రమైన సాంప్రదాయం మన పూర్వీకులు మన తల్లిదండ్రులకు నేర్పించారు. మన తల్లిదండ్రుల విశ్వాసం మనకు నేర్పిస్తున్నారు. అప్పుడు మనకు విశ్వాసం వచ్చే 3 మార్గదర్శకాలు. మొట్టమొదటిది బైబిల్, రెండవది సాంప్రదాయం, మూడవది పరిశుద్ధ ప్రబోధనాలు. కథోలిక శ్రీ సభ యొక్క అధిపతి యొక్క ప్రబోధనాలు వారు చెప్పే ఈ 3 ద్వారా మనకు విశ్వాసం వసగబడుతుంది.
ఇంకా కొంచెం లోపలికి ప్రయాణం. విశ్వాసులు ఈ లోకంలో 3 రకాలుగా ఉంటారు. ఎన్ని రకాలుగా? 3 రకాలు. ఇంకా కొంచెం శ్రద్ధగా ఆలోచించాలి. ఎంతమంది ఉంటారు? ఎన్ని రకాల విశ్వాసులు ఉంటారు? ఎన్ని రకాలు? 3 రకాలు. మొట్టమొదటి విశ్వాసులు అల్ప విశ్వాసులు. ఎవరు? అల్ప విశ్వాసులు అంటే ఎవరు? కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళని అల్ప విశ్వాసం అంటారు. రెండవ రకమైన వారు అవిశ్వాసులు. ఎవరు? అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు లేని వారు. మూడవ రకమైన వారు ఎవరు? విశ్వాసులు. ఇప్పుడు ఎంతమంది, ఎన్ని రకాల విశ్వాసులు ఉన్నారు? మొట్టమొదటిది అల్ప విశ్వాసులు. రెండవ రకమైన వారు ఎవరు? అవిశ్వాసులు. మూడవ రకమైన వారు విశ్వాసులు. ఇప్పుడు ఈ 3 రకాలైన ప్రజలలో మన జీవితం ఎక్కడ ఉంది అని ఒకసారి ప్రయాణం చేద్దాం. మన విశ్వాసం అల్ప విశ్వాసమా? మన విశ్వాసం అవిశ్వాసమా? లేక మన విశ్వాసం నిజమైన విశ్వాసమా అని ఒకసారి మనం వాక్యాల ద్వారా ప్రయాణం చేద్దాం. మొట్టమొదటిగా అవిశ్వాసం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 58వ వచనం చదవండి. ఆ ప్రజల అవిశ్వాసం వలన అద్భుతములు చేయలేదు. చూడండి పిల్లల, యేసు ప్రభు పుట్టి పెరిగిన ఎక్కడ? పోల్లా గ్రామంలో. ఎక్కడ? కొంతమంది పోల్లా అనుకుంటారు, సమాధానం చెప్పట్లేదు. యేసు ప్రభు ఎక్కడ పుట్టి పెరిగాడు? కొంచెం వెనకాల ముందు చెప్పండి. వెనకాల చెప్పండి. యేసు ప్రభు ఎక్కడ పుట్టి పెరిగాడు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పొద్దున చెప్పాలి. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పోల్లా వేస్తే చెప్పు. నజరేతు గ్రామంలో పుట్టాడు. అప్పుడు యేసు ప్రభు పుట్టి పెరిగినటువంటి గ్రామమైన నజరేతులో యేసు ప్రభు ఏం చేయాలి? ముందు వారి ప్రజలు, సొంత ప్రజలైన నజరేతు వాసులను దేవుడు ఆశీర్వదించాలి. కానీ వాక్యం ఏమో సరిస్తుంది? వారి యొక్క అవిశ్వాసం వలన ఏం చేయలేదు? దేవుడు అద్భుతం చేయలేకపోయాడు. ఇప్పుడు వారి యొక్క అవిశ్వాసం వలన దేవుడు నజరేతు నగరంలో అద్భుతాలు చేయకుండా వారిని విడిచిపెడుతున్నారు. ఇక అవిశ్వాసం వలన దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉంటే అనుగ్రహాలకు, స్వస్థతలకు పాత్రలు అవుతామని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త. అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సయిదా పురమా, అద్భుత కార్యములను తూరు సీదోను పట్టణంలో జరిగినచో ఆ పురజనులు ఎప్పుడో పూసుకొని యేసు ప్రభువు కొరాజీను పురాన్ని, బెత్సయిదా పురాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ వారు విశ్వాసం కలిగి ప్రాయశ్చిత్తపడి దేవుడిని విశ్వసిస్తున్నట్లయితే ఆ గ్రామం అంతా కూడా రక్షించబడేదేమో. కానీ వారి యొక్క అవిశ్వాసం వల్ల దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు దేవుడికి ప్రియమైన బిడ్డలుగా మారాలంటే, మీ యొక్క జీవితాలను దేవుడిని అనుభవించాలంటే, మీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయాలి. అవిశ్వాసాన్ని దాని యొక్క మార్గంలో విడిచిపెట్టినప్పుడు మీరు దేవుని కృపకు పాత్రులు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో చాలా మంది ఉంటారు, దేవుడిని విశ్వసించే వారు ఉంటారు, వారు అవిశ్వాసులు. అప్పుడు ఈ లోకంలో దేవుడు లేని వాడు, దేవుడు లేడు అని విశ్వసించే వాళ్ళు కూడా ఒక సమయానికి దేవుడు ఉన్నాడని
నమ్ముతారు. ఇప్పుడు అందరూ విడిచిపెట్టి ఒక్కడిగా మిగిలిపోయినప్పుడు అప్పుడు వారు దేవుడు ఉన్నాడు అని వారు విశ్వసిస్తారు. అప్పుడు చూడండి, అవిశ్వాస జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరగడానికి ఆయన మార్గము లేదు. ఎందుకంటే అనుగ్రహాలు స్వీకరించాలంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం సిద్ధంగా ఉన్నామా? అవిశ్వాసం ఉంటే మనం సిద్ధంగా ఉన్నట్లు కాదు. మొట్టమొదటిగా మనం అవిశ్వాసులమా విశ్వాసం కలిగిన వాళ్ళని పరిశీలన చేయాలి. రెండవ రకం విశ్వాసులు అల్ప విశ్వాసులు. ఎవరు అల్ప విశ్వాసులు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త. శిష్యులు అప్పుడు ఆయన మేలు కొలిపి మేము నశించుచున్నాము, మమ్మల్ని రక్షించుము అని ప్రార్థింపగా యేసు వారితో అల్ప విశ్వాసులారా మీరు భయపడుతున్నా అని పలికి యేసు వారిని గాలిని సముద్రాన్ని గద్దించిన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టిపై అధికారం కలిగినటువంటి క్రీస్తు తన శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులు మరి అల్ప విశ్వాసాన్ని ప్రభువుకు వ్యక్తపరుస్తున్నారు. గాలి సముద్రము అంతా ఉన్నప్పుడు ప్రభు వారితోనే ఉన్నారు. ప్రభు ఒక మాట కలిగితే చాలు సమస్తము సర్దుమణుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు అంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. అప్పుడు శిష్యులు భయపడుతున్నప్పుడు పోచుతున్నారు, అల్ప విశ్వాసులారా. అదే విధంగా లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం, మీకు ఆమోదించేంత విశ్వాసం ఉండొచ్చు. ఏం చేశారు? కంపలి చెట్లు వేరుతో వెళ్ళగలి ఆజ్ఞాపించిన అది జరుగుతుంది. చూడండి, మన జీవితాల్లో ఇక అల్ప విశ్వాసం ఉండటం వల్ల మనం 2 పడవలో ప్రయాణించే వారిగా ఉండాలి. ఒకటేమో విశ్వాసపు పడవ, ఇంకొకటి అల్ప విశ్వాసపు పడవ. అప్పుడు 2 పడవలపై ప్రయాణిస్తే నీకు ఎవరైనా చేరరా? ఎక్కడ ఉన్నారు? మధ్యలో ఉంటారు. అప్పుడు మన జీవితాలు మనం ఒకవేళ అల్ప విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ఆ యొక్క ప్రార్థనకు విలువ ఉండదు. ఆ యొక్క ప్రార్థన అనుగ్రహాలకు మార్గ చూపరి కాదు. కాబట్టి మనలో అవిశ్వాసము అల్ప విశ్వాసం ఉంటే ఎటువంటి అద్భుతాలు జరగవు, ఎటువంటి ముద్రీకరణ మనలో జరగదు. ఇంకా 3వ రకమైన విశ్వాసం అది నిండు విశ్వాసం, లేకపోతే హృదయపూర్వకమైన విశ్వాసం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం, అంతటా యేసు నీవు విశ్వసించినట్లు అని పలికించాలి. చూడండి, శతాధిపతి అనే ఎవరు? 100 మందికి అధికారం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు యూదా సామ్రాజ్యం వారికి ఆచారం ప్రకారం అధికారం కలిగిన ఒక వ్యక్తి తన యొక్క స్థానం నుండి దిగి వచ్చి అడగాల్సిన అవసరం లేదు. అధికారం కలిగిన ఒక వ్యక్తి తన యొక్క సేవకుడిని ప్రభువు దగ్గరకు పంపించి, నా యొక్క సేవకుడు అనారోగ్యంగా బాధపడుతున్నారు, దేవాలయానికి వచ్చి స్వస్థపరచాడు పంపినప్పుడు ఒకవేళ దేవుడు వస్తాడేమో, కానీ శతాధిపతి దిగాడు. తన యొక్క అధికారపు సింహాసనం నుంచి ఒక మెట్టు దిగాడు. ప్రభు వద్దకు వచ్చి ప్రభువుతో ప్రాధాన్యపడుతున్నప్పుడు ప్రభు చెప్తున్న వాక్కు, నీ యొక్క విశ్వాసం ప్రకారం ఈ యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడు. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం, యేసు కుమారి ధైర్యము వహింపు,
నీ విశ్వాసము నేను స్వస్థపరచు చాలు. చూడండి పిల్లరా, 18 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ, సమస్తాన్ని కోల్పోయిన ఒక స్త్రీ, అందరూ నా వల్ల కాదు అని వెళ్ళిపోమని చెప్పిన ఒక స్త్రీ చివరికి దేవుడిపై ఆధారపడింది. ఆయన అంగి అంచు తాకిన చాలు దేవుడు నాకు స్వస్థత దయచేస్తాడు అనే నిండు విశ్వాసంతో ప్రభు వద్దకు వచ్చినప్పుడు ప్రభు ఆయన స్త్రీని స్వస్థతపరిచాడు. ఆయన స్త్రీ తన 18 సంవత్సరాల జీవితంలో పడ్డ కష్టాలు, ఆమె పడ్డటువంటి పొందిన నష్టాలు, ఆమె అనుభవించినటువంటి హృదయపూర్వకమైన వేదనలు దేవుడు ఒక్క క్షణంలో ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను స్వస్థపరిచి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనకి జీవితాల్లో నిండు విశ్వాసము మనలో ఉంటే మనకి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మనకి జీవితాల్లో స్వస్థత జరుగుతుంది. మనకి జీవితాల్లో మనం కోల్పోయిన ఆస్తిపాస్తులు, కోల్పోయిన సంతోషాలు, కోల్పోయినవి అన్నీ కూడా మనకు తిరిగి పోవాలంటే ఈ యొక్క ప్రభువుపై నిండు విశ్వాసం కలిగి ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణం చెందుచుండడు. హల్లెలూయా. వాక్యం చదివిస్తుంది, జీవముండగా నన్ను విశ్వసించువాడు. మనము ప్రభువుని ఎప్పుడు విశ్వసించాలి? కొంచెం గట్టిగా ఎప్పుడు విశ్వసించాలి? జీవముండగా. మనం మరణించాలి, మనం దేవుడిని విశ్వసించాలంటే అది అసాధ్యము. ఇప్పుడు మన జీవితంలో మనం ఇంచుమించుగా మానవుడు అయితే 70 సంవత్సరాలు, మహా మంచిగా జీవించిన వారు 90 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు. ఇప్పుడు మన యొక్క కాల పరిమితుల్లో మనం జీవితంలో దేవుడిని విశ్వసించినట్టుగా మన యొక్క జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. మన యొక్క జీవితాల్లో నూతనీకరణ జరుగుతుంది. మన యొక్క జీవితాల్లో దేవుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది. కాబట్టి మనము కొన్నిసార్లు రేపు పోషణ వెళ్ళొచ్చులే, రేపు ప్రార్థన చేయొచ్చులే, రేపు పాప సంగీతం చేయొచ్చులే, రేపు అన్నిటికీ రేపు 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 అని మార్చుకుంటే ఆ ఒక్క క్షణంలో నీవు మరణిస్తే దేవుడిని విశ్వసించగలుగుతావా? కాబట్టి మనకు జీవం ఉండగా, మనకు జీవం ఉండగా జీవము కలిగిన దేవుడిని హృదయపూర్వకముగా మనం విశ్వసించాలి. చూడండి, ఈ యొక్క ప్రపంచంలో డాక్టర్ల సహితము మీరు మందులపై చూస్తారు, 99.99% డాక్టర్లు కూడా గ్యారంటీ ఇవ్వగలుగుతారు. కానీ చివరిగా మాతో చెప్పేది ఒకటే, మేము చేయవలసింది మిగిలినది ఈ లోకంలో దేవుడిని విశ్వసించని వారు కూడా దేవుడిపై ఆధారపడుతున్నప్పుడు మన జీవితాల్లో మనల్ని నూతనీకరించడానికి, మనల్ని అనుగ్రహించడానికి, స్వస్థపరచడానికి ఆ యొక్క అద్భుత శక్తి కలిగిన దేవుడి మన యొక్క జీవితాల్లో మనలో జీవం ఉన్నప్పుడు మనము విశ్వసించాలి. ఈ యొక్క వాక్యాలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. మనము అల్ప విశ్వాసంగా ఉన్నామా, అవిశ్వాసంగా ఉన్నామా, లేక నిండు విశ్వాసం కలిగి ఉన్నామా అని ఆత్మపరిశీలన చేద్దాం. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒక నిమిషం ఆత్మపరిశీలన చేద్దాం. మన యొక్క విశ్వాసం, ఒకవేళ దేవుడికి ప్రీతి గల విశ్వాసమైన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరూ లేచి నిలబడదాం. అల్ప విశ్వాసాన్ని తీసివేసి మనల్ని విశ్వాసంతో బలపరచమని, విశ్వాసం కలిగిన క్రైస్తవులుగా మనల్ని అభిషేకించమని అందరూ కూడా పాడి ప్రార్థిద్దాం.
విశ్వాసం